నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రపంచంతో పోటీ పడేలా యువతకు నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలకు శ్రీకారం చుట్టిన సీఎం. బారాస సర్కార్ హయాంలో విద్యుత్ ఉల్లంఘనలు, ఖజానాకు నష్టం కలిగించిన వారిపై క్రిమినల్ కేసులకు కోదండరాం విజ్ఞప్తి. విద్యుత్ రంగంలో 6,000 కోట్ల అక్రమాలను ఖండించిన భారాస, ఛత్తీస్గఢ్ ఒప్పందంతో అంతకు మించిన లాభం జరిగిందన్న జగదీష్ రెడ్డి. నీట్ పరీక్షల్లో నిర్లక్ష్యం ఇసుమంతైనా పరిష్కరించాల్సిందే, ఎన్టీఏ కేంద్రానికి నోటీసు ఇచ్చిన సుప్రీంకోర్టు. నీట్ అవకతవకలపై రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఆందోళనలు, హైదరాబాద్లో స్టూడెంట్ మార్చ్, పరీక్ష రద్దుకు డిమాండ్. పదిహేడవ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని, 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లో 20,000 కోట్లు జమ. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లు యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ మల్లెపల్లిలోని ఐటీఐలో ఐటీసీలకు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో 2,324 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించవని, నైపుణ్యం ఉంటేనే విజయం సాధిస్తామన్న సీఎం నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. టాటా టెక్నాలజీ సహకారంతో హైదరాబాద్ మల్లెపల్లిలోని ఐటీఐలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన సీఎం నైపుణ్యం లేక యువత ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతోందని వివరించారు. 40 లక్షల మంది నిరుద్యోగులు నియామక కమిషన్ల చుట్టూ తిరుగుతూ వారి విలువైన కాలాన్ని కోల్పోతున్నారని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాలు నేర్పించేలా 2,324 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేస్తామని సీఎం వివరించారు. సమాజం అధునాతనమైన టెక్నాలజీ వైపు వేగంగా పరిగెడుతుంటే ఇంకా 40-50 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన విధానాలనే మనము విద్య రూపంలో, సాంకేతిక నైపుణ్య రూపంలో వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళది నేర్చుకొని సర్టిఫికెట్ తీసుకొని ప్రపంచంతో పోటీ పడడానికి వస్తే అసలు ఏమాత్రం ఈ కాలానికి సరిపోకుండా అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయే పరిస్థితి ఉంది. అందుకే విద్యార్థులు, నిరుద్యోగ యువకుల యొక్క ఆలోచన తెలిసిన వాడిగా వాళ్ళకి ఎలాంటి నైపుణ్యాన్ని నేర్పించాలి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి మనసు పెట్టి చేసిన ఆలోచననే ఈనాడు ఏర్పాటు చేసిన ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈ సందర్భంగా గర్వంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య కార్మికులకు పుష్కలంగా అవకాశాలున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి పశ్చిమాసియా తదితర దేశాల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకునేలా యువతకు శిక్షణనిస్తామని వెల్లడించారు. ప్రవేశాల కోసం పోటీ పడేలా ఐటీఐలను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం, ఫార్మా రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం. ఆనాడు ప్రభుత్వాలు ఆ రంగాలలో ఫోకస్ పెట్టడం వల్ల అందులో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. మరి ఈరోజు మిడ్ సెగ్మెంట్లో విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో నుంచి చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
పరిశ్రమల అవసరాలు తీర్చేలా యువతను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. దశాబ్దాలుగా ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు నిరాధారణకు గురయ్యాయన్న మంత్రి ప్రభుత్వం చేపట్టే చర్యలతో ఐటీఐలు మళ్లీ కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. కేంద్రం 5 ఐటీఐలలోనే వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ల్యాబ్ల ఏర్పాటుకు అనుమతిచ్చిందన్న శ్రీధర్బాబు కొత్తగా ఏర్పాటు చేయబోయే 65 ఏటీసీలలో వీఆర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. మీ ట్రైనింగ్ కోర్సులో ఇప్పుడు పెట్టిన అధునాతనమైన సిఎన్సి మెషిన్సే గాని, అదేవిధంగా రోబోటిక్స్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగే గాని, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన అంశాలే గాని, ఇండస్ట్రియల్ ఆటోమేషనే గాని ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో మల్లెపల్లిలో మొదలైన విప్లవం మొత్తం దేశవ్యాప్తంగా కూడా మనం ఉదాహరణగా నిలిచే విధంగా ఉండాలని వారి తలంపు భాగంలోనే ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మరి మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని మరి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఐటీఐ గ్రాడ్యుయేట్స్గా మన రాష్ట్రానికి పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు నడవాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందిన యువత సొంత వ్యాపారం పెట్టుకోవాలనుకుంటే ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. బారాసా ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, కరెంటు కొనుగోలులో అనేక ఉల్లంఘనలు జరిగాయని తెజసా అధ్యక్షుడు కోదండరాం, విద్యుత్ అధికారి రఘు తెలిపారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరై కీలక వివరాలు అందించారు. సాంకేతిక బిడ్డింగ్ అంశాల్లో కేసీఆర్ సర్కార్ నిర్ణయాల వల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైందని వివరించారు. ప్రభుత్వ ఖజానాకు అపార నష్టం కలిగించిన అప్పటి విధాన నిర్ణేతలపై క్రిమినల్ కేసులకు కూడా వెనకాడొద్దని ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ పలు వర్గాల నుంచి అభిప్రాయాలు, వివరాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ విద్యుత్ ఉద్యోగి రఘు, తెజసా అధ్యక్షుడు కోదండరాం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని కలిశారు. కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలుపై తమ దగ్గర ఉన్న వివరాలను సమర్పించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ కు వెళ్లకుండా కేవలం ఎంఓయూ ప్రాతిపదికన ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందం వల్ల తీవ్ర నష్టం జరిగిందని రఘు తెలిపారు. అదనంగా మరో 1000 మెగావాట్లు కావాలని కూడా ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నారని, కానీ ఏ పవర్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తారో స్పష్టత లేక ఆ తర్వాత రద్దు చేసుకున్నారని వివరించారు. ఇలా రద్దు చేసుకోవడం వల్ల 261 కోట్ల నష్టపరిహారం చెల్లించాలనే విషయంలో ఇంకా కేసు నడుస్తోందని రఘు తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడానికి ఎంఓయూ రూట్ ఎందుకు చేశారు? ఎంఓయూ రూట్ కన్నా కాంపిటేటివ్ బిడ్డింగ్ రూట్లో పోతే రేట్లు తక్కువ ఏవనేసి మేము ఆధారాలతో సహా చూపెట్టాము. రకరకాల కారణాల వల్ల ఈ 1000 మెగావాట్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రము మనకు సరఫరా చేయలేకపోయింది. 2022 అయితే కంప్లీట్గా వాళ్ళు పవర్ సప్లై ఆపేశారు. ఇట్లా మనకు ఎప్పుడైతే విద్యుత్ సరఫరా తగ్గించుకుంటూ వచ్చారో మన రాష్ట్రము బహిరంగ మార్కెట్లో అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. అట్లనే మనము కారిడార్ యూజ్ చేయకున్నా సరే అన్యూజ్డ్ కారిడార్కు పెద్ద ఎత్తున మనం ఛార్జీలు చెల్లించాల్సి వచ్చింది. ఇట్లా బహిరంగ మార్కెట్లో మనము తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు దాదాపు 2000 కోట్లకు పైగా భారం పడింది. అట్లనే కారిడార్ను పూర్తి స్థాయిలో వాడకున్నా సరే మనము కారిడార్ ఛార్జెస్ పవర్ గ్రిడ్కి చెల్లించాము. దానివల్ల మనకు 600 కోట్ల పైగా ఛార్జీలు మనం చెల్లించాల్సి వచ్చింది. ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందము రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందింది, దానికి పీపీఏకు ఆమోదం ఉంది అనేది కరెక్ట్ కాదు. దానికి ఇంతవరకు ఈ రోజు వరకు కూడా పీపీఏకు ఆమోదం లేదు. భద్రాద్రి పవర్ ప్లాంట్లో సూపర్ క్రిటికల్ కు బదులు సబ్ క్రిటికల్ సాంకేతిక వాడకం వల్ల భవిష్యత్తులో తీవ్ర సమస్యలు రానున్నాయని రఘు వివరించారు. తొందరగా ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలనే నెపంతో బీహెచ్ఈఎల్ దగ్గర కాలం చెల్లిన సాంకేతికతను కొనుగోలు చేశారని చెప్పారు. మనకున్న సమాచారం ప్రకారము భద్రాద్రి పవర్ ప్లాంట్ యొక్క లైఫ్ 2 ఏళ్లే. ఇప్పటి వరకు మొదలైంది 2 ఏళ్లు. కానీ ఆ పవర్ ప్లాంట్ 15 ఏళ్ల పవర్ ప్లాంట్కి ఎన్ని సమస్యలు వస్తున్నాయో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మెషినరీ సరైన మెషినరీ కాదనేసి మా అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జడ్జి గారితో మేము షేర్ చేసుకున్నాము. ఇదే కాకుండా భద్రాద్రి పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి గోదావరి నది ఒడ్డున పెట్టారు. సాధారణమైన వరదలకే అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్లో నీళ్లు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే ఆ బ్యాక్ వాటర్స్కి కానీ లేకపోతే ఫ్లడ్ కండిషన్స్ కానీ మొత్తం భద్రాద్రి మునిగిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన రిపోర్ట్లో స్పష్టంగా మెన్షన్ చేసింది. ఈ అంశాన్ని కూడా చెప్పాము. అంటే సైట్ సెలెక్షన్, భద్రాద్రి పవర్ ప్లాంట్ సైట్ సెలెక్షన్ అనేది మంచిది కాదు. అక్కడి నుంచి పవర్ ప్లాంట్కే సమస్య కాకుండా అక్కడ వేసిన లైన్ కూడా
మొత్తము నది పక్క నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు సీతారామ సాగర్ కట్టడం వల్ల ఆ మొత్తము ఆ ట్రాన్స్మిషన్ లైన్ అంతా మునిగే ప్రమాదం ఉండి ఆ లైన్ను షిఫ్ట్ చేయాలనేసి చెప్తున్నారు. అనేక సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఈ సాంకేతిక పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ర్యాండమ్గా ఈ నిర్ణయం సైట్ సేల్ జరిగిందనేసి మేము అనుకుంటున్నాము. 10,500 కోట్ల రూపాయలు భద్రతలో పెట్టారు. అలాంటి ప్లాంట్కి ఇంత రిస్కీ లొకేషన్లో పెట్టడం కరెక్ట్ కాదనేసి కూడా మా అభిప్రాయాన్ని చెప్పాము. బొగ్గు, నీరు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలని తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడామని, అందుకు విరుద్ధంగా స్వరాష్ట్రంలో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ చేపట్టిందని రఘు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ దాదాపు 280 కిలోమీటర్ల దూరంలో ఎక్కడైతే బొగ్గు ఉత్పత్తి అవుతుందో దానికి దూరంగా, అంటే నాన్ పిట్ హెడ్ ప్లాంట్ అంటారు, ఎక్కడ బొగ్గు ఉంటుందో ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ పెట్టే పవర్ ప్లాంట్లను పిట్ హెడ్ ప్లాంట్లు అంటాం. దానివల్ల అనేక అడ్వాంటేజెస్లు ఉన్నాయి. ఎక్కడ పవర్ ప్లాంట్లు పెట్టాలనేది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ గైడ్ లైన్స్లో, సిఏ గైడ్ లైన్స్లో స్పష్టంగా చెప్పారు. ఇవన్నిటినీ కాదనుకొని ఎక్కడనో దామరచర్ల దగ్గర 280 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. దీనివల్ల అనేక మనకు సమస్యలు వస్తున్నాయి. కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లే మన వైట్ పేపర్ ప్రకారము 803 crore అనేసి వాళ్ళు ఎస్టిమేట్ చేశారు. కానీ మేము యాక్చువల్గా క్యాలరిఫిక్ వాల్యూ, హీట్ రేటు, గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ, ట్రాన్స్మిషన్ లాసెస్ అంటే ట్రాన్స్పోర్ట్ లాసెస్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే కేవలం ట్రాన్స్పోర్ట్లోనే ఏటా 1,600 కోట్ల రూపాయల నష్టం కేవలం ట్రాన్స్పోర్ట్లోనే వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లాము. దీర్ఘకాలంలో ఇవి గుదిబండల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. చీకట్లు తొలగించి వెలుగు నింపాలనే లక్ష్యం మాటున భారత సర్కార్ ప్రజాధనాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేసిందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ కమిషన్ పైనే ఎదురుదాడికి దిగడం దారుణమని దుయ్యబట్టారు. ఇవాళ డిస్కంలన్నింటినీ కూడా ట్రాన్స్కోలు, జెంకో అన్ని కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. సుమారు 81,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసేటువంటి అధికారము, అర్హత ఏ ప్రభుత్వానికి లేదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించిందనేది 100% వాస్తవం. కాంట్రాక్టర్లకు లాభం జరిగింది, కానీ ప్రజలకు మాత్రం తీవ్రంగా నష్టం వాటిల్లింది. అందుకనే అవసరమైతే ఇట్లాంటి తప్పిదాలకు క్రిమినల్ చర్యలకైనా వెనుకాడవలసినటువంటి అవసరం లేదని చెప్పి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాం. విద్యుత్కు సంబంధించిన 4 అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని స్పష్టమైందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్ విషయంలో ఏమీ తేల్చలేమని చెప్పి ప్రభుత్వం దొంగల్లాగా లీకులు ఇచ్చిందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టారని ఆరోపించారు. సర్కార్ లీకులను సమర్థించేలా ఇవాళ కొందరితో మాట్లాడించారని మాజీ మంత్రి ఆక్షేపించారు. ఛత్తీస్గఢ్ ఒప్పందంతో రాష్ట్రానికి మేలు జరిగిందని, ఆ ఒప్పందం లేకపోయి ఉంటే విద్యుత్ కోసం 1,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. 5 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బండి సంజయ్, రేవంత్ రెడ్డి వేర్వేరు కాదు, కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తార్కాను బండి సంజయ్ మాటలు. ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక నిందితుడికి ఉంటుంది. గా విషయం కూడా కనీస పరిజ్ఞానం లేనివాడు బండి సంజయ్. మరి ఆ కమిషన్ విచారణ, అది న్యాయ విచారణ ఏమైనా కావచ్చు, ఆ విచారించే అధికారికి ఎటువంటి ఉద్దేశాలు ఉండకూడదు. ముందే ఆ పనిని అప్పగించిన వాళ్ళపైన కావచ్చు, అది ఎవరి మీద అయితే మోపబడిందో ఆ ఆరోపణ వారిపైన కావచ్చు, ఏదైనా వివిధ కారణాల చేత భేదాభిప్రాయాలు ఉండని కాక ఆ పనిపైన విచారణ జరిగేటప్పుడు దాని యొక్క మెరిట్స్ పైనే ఆధారపడి నివేదిక ఇచ్చేటట్టు ఉండాలి, నిజాన్ని ప్రజలకు చెప్పేటట్టుగా ఉండాలి. దురదృష్టవశాత్తు ఈ కమిషన్ అది లేకపోగా ఆ విషయాన్ని ముందే బయటపెట్టింది. ప్రభుత్వం చేసిన ఈ చర్యల వల్ల ఒక్క పైస కూడా ప్రభుత్వ ధనం వృధా కాలేదని, ఇంకా లాభమే జరిగింది. దానివల్ల ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది.
కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎన్నికల సంఘం పనితీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. భారత్లో జరిగిన ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్లు దయాకర్ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో తన విషయంలో జరిగిన అవకతవకలను మస్క్ చెప్పిన అభ్యంతరం రూపంలో వింటున్నట్లు ఉంటుందని వివరించారు. మళ్లీ బ్యాలెట్ విధానం తేవాలన్న డిమాండ్లు రావడానికి ఈవీఎంలపై అనుమానాలే కారణమని అద్దంకి దయాకర్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం మార్పుతో ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో దేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని మార్చేసే పరిస్థితి ఏర్పడుతుందని అద్దంకి దయాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాన్ మస్క్ ఇండియాలో జరిగిన ఎలక్షన్స్ మీద చేసిన కామెంట్స్ వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్న పరిస్థితిని నేను అయితే వ్యక్తిగతంగా గమనించిన. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు వాటిల్తున్న ఈవీఎంల వల్ల వాటి యొక్క క్వాంటిటీని, వాటి యొక్క సామర్థ్యాన్ని ఇలా భారతదేశం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క పనితీరు మీద వాళ్ళను ప్రూవ్ చేసుకోవాలన్నా కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ లాంటిది కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండెంట్స్ ను తర్వాత ఆల్ పార్టీ డెలిగేషన్ గనుక పెట్టి ఒక ఉన్నత స్థాయి ఎంక్వైరీ గనుక జరిపితే వాస్తవాలు బయటకు తెలవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలనేది నా డిమాండ్. హైదరాబాద్ మెట్రో రైలును పటాన్చెరు, సంగారెడ్డి వరకు విస్తరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు రసూల్పురలోని మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వచ్చే డిసెంబర్ నాటికి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని రఘునందన్ కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ను సిద్దం చేసి తొలి దశలో పటాన్చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల్లో డీపీఆర్ సిద్దం చేసి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చారన్న రఘునందన్ ఆ తర్వాత కేంద్రంతో మాట్లాడతానని తెలిపారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, మెట్రో పక్కా తెస్తా అని చెప్పి మాట ఇచ్చినాను. ఆ మాట ప్రకారం నన్ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించడానికి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మెట్రో సీఎండీ గారిని కలిసి మొదటి ఫేజ్ లోపల పటాన్చెరు, రెండో దశ లోపల సంగారెడ్డి వరకు ఈ మెట్రోని ఎక్స్టెన్షన్ చేయమనేటువంటి వినతి పత్రాన్ని ఈ రోజు వరకు అందజేయడం జరిగింది. 30 days లోపల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ని తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేబినెట్ అప్రూవల్ కి పంపిస్తాం. ఆ తర్వాత భారత ప్రభుత్వానికి ఫైల్ పంపిస్తాం. వెంటనే మీరు దీన్ని ఢిల్లీలో ఫాలోఅప్ చేసి శాంక్షన్ తీసుకురమ్మని సీఎండీ గారు చెప్పడం జరిగింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ ప్రశ్నాపత్రం అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఎన్ఎస్యుఐ సహా 12 విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ పేరిట ర్యాలీ నిర్వహించాయి. నీట్ పేపర్ అవకతవకలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. నీట్లో అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ రాజ్భవన్ ఎదుట ధర్నా నిర్వహించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజ్ ఆరోపణలపై రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షా నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు సహా మరికొన్ని విద్యార్థి సంఘాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో స్టూడెంట్ మార్చ్ పేరిట ఆందోళన చేపట్టాయి. నారాయణగూడ వైఎంసీఏ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టిన ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీట్ పరీక్ష అవకతవకల వ్యవహారంలో ప్రధాని మోదీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. 24 లక్షల మంది నీట్ అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు. లీకేజీలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఎగ్జామ్ని కండక్ట్ చేయడమే కాదు, ఎగ్జామ్ రాష్ట్ర ప్రతి ఒక్క పిల్లగానికి నమ్మకాన్ని కల్పిస్తూ, ఒక భరోసాని కల్పిస్తూ ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామనే ఒక ధైర్యాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏజెన్సీ ఆ పరిధిలో వచ్చే ప్రభుత్వం ఇవ్వాల్సిన ఒక అవసరం ఉంటుంది. ఆ బాధ్యతను మర్చిపోయి బీజేపీ పార్టీ ఉద్దేశపూర్వకంగా 10 రోజుల ముందు రావాల్సిన నీట్ ఫలితాలని పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే తేదీన రాత్రి నీట్ ఫలితాలు ఇచ్చి ఇష్యూని తప్పుదో పట్టించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది చాలా స్పష్టంగా ఎందుకు ఆరోపిస్తున్నామంటే, ఎక్కడెక్కడ గ్రేస్ మార్క్స్ ఇచ్చిరో, ఎక్కడెక్కడ ఎగ్జామ్ లేట్గా స్టార్ట్ అయిందో, ఎక్కడెక్కడ ఈ ఆరోపణలు ఎదుర్కొంటుండో
అవన్నీ కూడా బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు. నీటి విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్రంలో ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశాం. ఈ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తక్షణమే స్పందించాలి. స్పందించకపోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్ కార్యాలయాలను, ఆఫీసు, బీజేపీ రాష్ట్ర కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని విద్యార్థి యువజన సంఘాలుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. తక్షణమే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయాలని, ఎన్టీఏ సంస్థ అనేది ఒక బోగస్ సంస్థ, ఈ సంస్థను రద్దు చేయాలని మేము కోరుతున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అధ్యక్షతన భరాసా విద్యార్థి విభాగం రాజ్ భవన్ ముట్టడికి యత్నించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు ఠాణాలకు తరలించారు. నీటి వల్ల నీటి అక్రమాలు జరుగుతున్నాయి. బీహార్ లో, గుజరాత్ లో ఒక్కొక్క పేపర్ ను 30,000 నుంచి మొదలుకుంటే ఇవాళ 30 లక్షల వరకు అమ్ముకున్న పరిస్థితిని ఇవాళ అక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనివల్ల సౌత్ ఇండియాలో కానీ హైదరాబాద్, తెలంగాణలో కానీ ఇక్కడ సీట్లు ఉండకుండా, ఇక్కడ విద్యార్థులు రాకుండా ఇవాళ నార్త్ ఇండియాలో కుట్ర జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ నీటి వల్ల మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి నీటి మీద కనీసం ఇలా స్పందించట్లేదు. తెలంగాణలో దాదాపు 70,000 పైచకి ఇవాళ విద్యార్థులు ఇక్కడ అప్లై చేసి ఎగ్జామ్ రాస్తే ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం నీటిని రద్దు చేసి రాష్ట్రాలకే దీన్ని బాధ్యత ఇవ్వాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర సర్కార్ త్వరితగతిన విచారణ జరిపించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కాశీలో గంగా హారతి ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. గౌరీ నిరంతర విభూషిత నారాయణ ప్రియమనంగమదా పురపతి భజ విశ్వనాథం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖ భాగ్